తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ దీని నుంచి ఎంత తప్పించుకుందాం అనుకున్నా కూడా ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల చుట్టూనే తిరిగింది. ఆఖరికి ముందు దీన్ని బయటపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ఇష్టానుసారం ఏదో ఒక రకంగా వీళ్ళు తప్పు చేశారు, తప్పుగా మాట్లాడారు, అక్కడ అసలు ఏమీ జరగలేదు అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వాళ్ళ మీద ఎదురుదాడే చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. మొత్తానికి సిట్ విచారణ పూర్తయ్యి ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో వెంకన్న స్వామికి అప్పన్న అన్యాయం చేసినట్టుగా గుర్తించబడింది. ఈ అప్పన్న ఎవరు మనందరికీ తెలుసు, వైవి సుబ్బారెడ్డి గారి పిఏ. ఈ అప్పన్నే కథ మొత్తం నడిపించాడు అని చెప్పి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాదాపు 60 లక్షలకు పైగా కేజీలకి సంబంధించినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది. అది కూడా 20 కోట్ల లడ్డూల తయారీకి దాన్ని ఉపయోగించారు. పాలు అనేటువంటి పదార్థం లేకుండానే నెయ్యిని కృత్రిమంగా రసాయనాలతో, కెమికల్స్తో కూడినటువంటి దాన్ని తీసుకొచ్చి తయారు చేసి ప్రజల చేత, ముఖ్యంగా హిందూ భక్తుల చేత తినిపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఎంతో భక్తి శ్రద్ధలతో హిందువులందరూ కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కులు చెల్లించుకుని నిష్టతో, నియమాలతో ఆ భక్తుడు ఆ దేవుణ్ణి దర్శించుకుని బయటకు వచ్చి ఆ ప్రసాదం తిన్న తర్వాత కానీ ఇంకా వేరే ఏది తినడానికి ప్రయత్నించరు. అలాంటి ఆ ప్రసాదాన్నే కల్తీ చేసి హిందువుల మనోభావాలతోనే కాదు, హిందువుల జీవితాలతో, వాళ్ళ ఆరోగ్యంతో కూడా ఆటలాడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఆ అప్పన్న చేసాడు తప్ప మేము చేయలేదు అని చెప్పి కొంతమంది నాయకులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా బయటికి తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అప్పన్న అనేటువంటి వ్యక్తి ఒక వైఎస్ఆర్సీపీకి నాయకుడికి, టీటీడీకి సంబంధించినటువంటి పాలక మండలిలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ఆయన పిఏగా ఉన్నారు. ప్రతి కేజీకి 25 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలి అని చెప్పి అతను కోరినట్టుగా సిట్ విచారణలో వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దాదాపు 60 లక్షలకు పైగా ఉండేటువంటి ఆ నెయ్యిని కేజీ చొప్పున 25 రూపాయల చొప్పున లెక్కేస్తే ఎన్ని కోట్లు అవుతుందో చూసి ఆలోచించుకోండి. అంటే ఆ భోలే బాబా అనేటువంటి కంపెనీకి కావచ్చు, లేదా ఇతర డైరీలకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, ముఖ్యంగా భోలే బాబా అనేటువంటి ఆ డైరీ పేరుతో ఏదైతే కంపెనీ ఉందో, వాళ్ళు అసలు బయట నుంచి పాలు అనేటువంటి పదార్థాన్నే వాళ్ళు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చేసినటువంటి దాఖలాలే లేవట. అలాంటి కంపెనీకి నెయ్యి సరఫరాకి సంబంధించినటువంటి హక్కులని ఎలా ఇచ్చారు? అసలు వీళ్ళకి తెలియకుండానే జరిగిందా? అసలు దానికి సంబంధించినటువంటి ఏదైతే టెస్ట్లు ఉంటాయో, ఇంకొకటి ఉంటాయో, అప్రూవల్స్ ఉంటాయో, ఆ కంపెనీకి అప్రూవల్ చేసేటప్పుడు వాళ్ళ పూర్వాపరాలు, వాళ్ళ గతంలో ఏమన్నా నెయ్యి తయారు చేశారా, నెయ్యి తయారు చేయడానికి ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు, ఆ పాలకు సంబంధించినటువంటి ఎలాంటి క్వాలిటీని ఉపయోగిస్తున్నారు, వెళ్ళి చూసారా, చేశారా, టెస్టులు చేశారా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవరు దానికి అప్రూవల్ ఇచ్చారు, దానికి ఎవరు వత్తాసు పలికారు, ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంటే వాళ్ళకి తెలియకుండా ఉంది అని చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎలా? ఇవి చాలా ఆలోచించాల్సినటువంటి విషయాలే. అంతేకాదు, కేవలం ఆ అప్పన్న మీద తోసేశారు. కానీ ఆ అప్పన్నకి సంబంధించినటువంటి విషయాలు చూస్తే అప్పన్న చాలా సాదాసీదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలానే ఉందని ఇప్పటి వరకు చెప్తున్నారు. అన్ని కోట్లు కనుక తను దాదాపు 250 కోట్ల రూపాయల స్కామ్ దీనికి సంబంధించి బయటపడింది. మరి 250 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా అయితే అతను కనిపించట్లా. మరి ఏంటి ఆ 250 కోట్లు ఎవరు తీసుకున్నారు? టీటీడీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎవరైతే పాలక మండలి సభ్యులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఏమైంది, ఏం చేశారు? ఇవే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఎవరు బాధ్యులైనా కానీ చట్టం నుంచి వాళ్ళ లుసుగులు ఏదో ఒకటి వెతుక్కుని తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేసినా కానీ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన చరిత్ర కూడా అలాంటిది. డెఫినెట్గా ఆయన జోలికి వచ్చినటువంటి ఎవరిని కూడా, ధర్మం జోలికి వచ్చినటువంటి ఎవరిని కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వదిలినట్టు చరిత్రలో లేనలేదు. అలాంటిది వీళ్ళు చేసినటువంటి ఇలాంటి దౌర్భాగ్యాన్ని వదులుతారా?
చట్టాన్ని నుంచి ఏదైనా తప్పించుకోవచ్చేమో కానీ లొసుగులు ఎత్తుకుని దేవుడి నుంచి మాత్రం, కర్మ నుంచి మాత్రం తప్పించుకునే ప్రసక్తే లేదని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, అంటే చాలా రకాలుగా దోపిడీలు జరిగాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర, వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాలు కొన్ని వేల కోట్లు ఏ రకంగా సంపాదించారో, ఎన్ని రకాల స్కాముల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో అందరికీ తెలిసింది. నార్మల్గా వైఎస్ఆర్సీపీ అనే కాదు, చాలా మంది ఎన్నో రకాలుగా దోపిడీలు చేసుకున్నారు, ఎన్నో రకాల స్కాములను మనం చూసాం. కానీ దేవుడి దగ్గర కూడా ఆఖరికి ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా తినే తిండిలో అంత మహప్రసాదంగా భావించేటువంటి ఆ లడ్డూలో కూడా 20 కోట్ల లడ్డూల తయారీలో దీన్ని ఉపయోగించి వాడి ఆ 20 కోట్లకి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలతో పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా, ఆ కెమికల్స్ వాడటం వల్ల ఎలాంటి జీవితాలు, ఎలాంటి హెల్త్ పాడైందో, ఎలాంటి వాళ్ళు ఏమైపోయారో మనకి బయటికి దానివల్లే తిందని చెప్పి దానివల్లే వచ్చిందని ఎవరు తెలుసుకునేటైన కూడా పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అలాంటి కెమికల్స్ వాడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? ముఖ్యంగా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుని వాళ్ళకి శిక్ష వేయబోతుంది? ఎలాంటి వ్యక్తులను, దాదాపు 30 నుంచి 30కి పైగా చాలా మంది వ్యక్తుల మీద దీంట్లో ఛార్జ్ షీట్లో పేర్లు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరికీ ఎలాంటి శిక్షలు పడతాయనేది కూడా ఎదురు చూడాలి.